ప్రసాద్ నడుపుతున్న ఆటో ఒక అనాథాశ్రమం ముందు ఆగింది. కోడలు అనామిక ఆ ఆటో దిగింది. ఎంతైంది మావయ్య? 100 రూపాయలు కోల్లా అని చెప్పగానే అనామిక డబ్బులిస్తుంది. ఇంట్లో అంతమంది ఉన్న తర్వాత కూడా నువ్విట్టా ఈ అనాథాశ్రమానికి రావాలా కోల్లా? తప్పుగా అనుకోకండి మావయ్య, అంతమంది ఉన్నా అందరూ నన్ను ప్రేమగా చూస్తున్నా కూడా అది నాకు అత్తగారిల్లు. ఇది పైకి అనాథాశ్రమమని బోర్డు కనబడుతున్నా కూడా నాకు మాత్రం పుట్టిల్లు. అవును కోల్లా, ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పావు. నేనా విషయమే మర్చిపోయాను. వెళ్ళమ్మా, నీ పుట్టింటికెళ్ళు. నీ వాళ్ళని కలిసి సంతోషంగా గడిపి అత్తారింటికి నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడే రా తల్లి. అలాగే మావయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఆ ఆశ్రమం లోపలికి వెళ్తుంది అనామిక. ప్రసాద్ ఆటోలో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఆ ఆశ్రమంలోని ఒక చోట ఉన్న మామిడి చెట్టు దగ్గరికొస్తుంది. ఆ చెట్టుకి ఒకే ఒక మామిడి పండు ఉంటుంది. ప్రేమగా ఆ పండు వైపు చూస్తూ, ఎలా ఉన్నావు తల్లి అని అనామిక అడగ్గానే ఆ మామిడి పండు మాట్లాడుతుంది. వచ్చావా తల్లి, నీకోసమే చూస్తున్నాను. పిల్లలు బాగున్నారా? తీసుకురాలేదా? నన్ను చూడాలనిపించగానే నా కల్లోకొస్తావు. ఇక నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పు అని మామిడి పండుతో అనామిక మాట్లాడుతూ ఉండగా ఆ ఆశ్రమాన్ని నడుపుతున్న కౌసల్య అక్కడికొస్తుంది. బాగున్నావా అనామిక? నేనుండగా నా బిడ్డకేమవుతుంది? ఏ క్షణం నా బిడ్డకు ఏం జరిగినా నాకు ఇక్కడ తెలిసిపోతుంది. నా బిడ్డ కళ్ళల్లోకి చూస్తే చాలు, ఆ కళ్ళు నాకెన్నో విషయాలు చెబుతుంది. నువ్వు మాట్లాడడం మళ్ళీ మొదలుపెట్టావా? ఇక నీతో మాట్లాడడం నా వల్ల కాదు. ఎప్పుడో ఒకప్పుడు రోడ్డు పక్కన పెరిగిన ఈ మామిడి చెట్టు మీద నుంచి ట్రాక్టర్ వెళ్ళనీయకుండా అడ్డుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత పెద్ద దాన్ని చేసావని ఆశ్రమంలో కొత్తగా కనబడిన వాళ్ళకి చెబుతూ ఉంటుందనామిక. అంతేకాదు తల్లి, మామిడి పళ్ళు తినాలని ఉందన్న ప్రతిసారి తీయని కమ్మని మామిడి పళ్ళను కూడా ఇస్తున్నాను. ఆ విషయం మాత్రం చెప్పడం లేదు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కౌసల్య వెళ్ళిపోతుంది. అనామిక మామిడి పండు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత అనామిక సెల్ ఫోన్ మోగుతుంది. చెప్పండి అత్తయ్య. అవునా, ఎప్పుడొచ్చింది? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అనామిక ఫోన్ పెట్టేసి, తల్లి నేను అర్జెంటుగా అత్తగారింటికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతాను. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఊరి ఆటో స్టాండ్లో ఆటో పెట్టుకుని ఉన్న ప్రసాద్ సెల్ మోగుతుంది. చూస్తాడు. శారదా కాలింగ్ అని పడుతుంది. ఇంటి నుంచి వచ్చి గంట దాటిందో లేదో, అప్పుడే భార్యమ్మని ఫోన్ చేస్తూనే ఉంది అని అనుకుంటూనే కాల్ని రిసీవ్ చేసుకుంటాడు. చెప్పు శారదా. ఎక్కడున్నారు? ఈరోజు ఇంకా బోనీ కొట్టలేదు. ప్రస్తుతం ఆటో స్టాండ్లోనే ఉన్నాను. ఏమైంది? ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి. అబ్బా, నసపెట్టుకున్న విషయం చెప్పు. అసలు ఇప్పుడు లైన్లో మన ఆటోనే ఉంది. 2-3 ఎక్కితే 4 డబ్బులు కూడా వస్తాయి. అల్లుడు కూతురుని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పగానే ప్రసాద్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బాధేసింది. కన్నీళ్లు పెట్టుకుంటాడు. కూతురేం చేస్తుంది? ఏడుస్తా బెడ్రూమ్లో ఉంది. సరేలే, అమ్మాయికి ఇష్టమైన చికెన్ తీసుకొచ్చి చేసి పెట్టు. ఇంతకి మీరెప్పుడొస్తారు? నేను సాయంత్రం ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాంలే. సర్లేండి, మీరు జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యండి. కూతురు గురించి ఆలోచిస్తా ఉండకుండా డ్రైవింగ్ మీద దృష్టి పెట్టండి. మిమ్మల్ని నమ్ముకొని మేమంతా బతుకుతున్నాం. సరే శారదా అని చెప్పి ప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు. శారద ఏడుస్తున్న తన కూతురు స్వరూప దగ్గరికి వస్తుంది. యామ్మా, అల్లుడు నువ్వేమైనా గొడవ పడ్డారా అని అడుగుతూ ఉండగా ఇక అప్పుడే కోడలు అనామిక ఇంటికొస్తుంది. జ్యూస్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. రూపా, ముందు జ్యూస్ తాగు అని చెప్పగానే రూప కోపంగా, తాగుతాన్లే, అక్కడ పెట్టేసి వెళ్ళు అని అంటుంది. అనామిక ఆ కోపాన్ని పట్టించుకోకుండా, తాగుతాన్లే అంటే నేను వినను రూపా. నువ్వు తాగిన తర్వాతే నేను ఇక్కడి నుంచే వెళ్తాను. ఇప్పుడు నువ్వు అమ్మవి కాబోతున్నావని అన్నయ్య అంటుంటే విన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి
అని అనామిక పట్టుదలగా అలాగే ఆ జ్యూస్ పట్టుకుని అక్కడే నిలబడుతుంది. అనామిక మాటలు విన్న శారద చాలా సంతోషపడుతుంది. ఏంటి తల్లి, వదిన అంటున్న మాటలు నిజమేనా? నువ్వు అమ్మవు కాబోతున్నావా? అవునమ్మా, కన్యా సంతోషం నా ముఖంలో కొంచెమైనా నీకు కనిపిస్తుందా అమ్మా అని అడగ్గానే శారద ముఖం వాడిపోతుంది. లేదు తల్లి, అల్లుడు ప్రెగ్నెన్సీ వద్దని ఏమైనా అంటున్నాడా? అది కదమ్మా, ఇవ్వాల్సిన కట్నం డబ్బులను అడుగుతున్నాడు. అందుకు నిన్ను తీసుకొచ్చి కోపంగా ఇట్ట ఇంట్లో వదిలిపెట్టిపోతే కట్నం డబ్బులు వచ్చేత్తయ్యా తల్లి? మీ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడుకోవాలి గాని. అదంతా నాకు తెలీదమ్మా. మిగిలిన కట్నం డబ్బులు తీసుకుని వస్తే రా, లేదంటే పుట్టింట్లోనే ఉండమని చెప్పి ఇక్కడ నన్ను వదిలిపెట్టి ఆయన కోపంగా వెళ్ళిపోయాడు. సరేలే స్వరూప, అదంతా మేం చూసుకుంటాం. నువ్వు మాత్రం ముందుగా జ్యూస్ తాగు, రెస్ట్ తీసుకో. నీకిష్టమైన చికెన్ తీసుకొచ్చి చేసి పెడతాను, కడుపు నిండా తిందుగాని. అసలు ఇదంతా నీ వల్లే. మంచి కట్నం ఇచ్చే సంబంధం మా అన్నయ్యకు వచ్చింది, కాని మా అన్నయ్య నీ మాయలో పడి ఎంత చెప్పినా వినకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. పోనీలే, నువ్వేమైనా తీసుకొచ్చావంటే ఏమీ లేదు. అనాథనని కట్టుబట్టలతో వచ్చావు, కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతున్నావు. నువ్వు నన్ను తిట్టడానికైనా కూడా శక్తి కావాలి కదా స్వరూప. అందుకే ముందు నేను తెచ్చిన జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో. ఇంతలో నేను అన్ని పనులని పూర్తి చేసుకుని వస్తాను, నీకు కొంచెం బలం వస్తుంది. అప్పుడు తిట్టడం మొదలు పెట్టొచ్చు, సరేనా అని అనామిక అంటుంటే స్వరూపకి మరింత కోపం వస్తుంది. అంతలో హరీష్, భవ్యలు అక్కడికొచ్చి మాట్లాడుతూ ఉంటారు. వదిన అలా అంటుంటే నువ్వేంటమ్మా ఏం మాట్లాడకుండా కూర్చున్నావు? ఇప్పుడు వదినా నేను తిట్టే అంత పెద్ద తప్పు ఏం చేయలేదు కదా తల్లి. ఓహో, అత్త కోడలిద్దరు కలిసిపోయారన్నమాట. అయినా మీ గురించి నాకెందుకు చెప్పండి. జ్యూస్ తాగు తల్లి, సాయంత్రం వరకు మీ నాన్న నీ కట్టం డబ్బులు సర్దుబాటు చేస్తానని చెప్పాళ్లే. అనామిక, రూపకేం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే అత్తయ్య అని చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది. పరమేష్ ఇంటి దగ్గర ఆటోని పెట్టిన ప్రసాదు అమితమైన ప్రేమతో ఆ ఆటో వైపు చూస్తూ బాధగా, ఇన్నాళ్ళు నాకు తమ్ముళ్లాగా నా కష్టసుఖాల్లో తోడుగా ఉన్నావు. ఈరోజు నా కూతురి కాపురం కోసం నేను అమ్ముకుంటున్నాను అని బాధపడుతూ ఉండగా పరమేష్ డబ్బులు తీసుకొచ్చి ప్రసాద్కిస్తాడు. ప్రసాద్ ఆ డబ్బులు తీసుకుని ఇంటికొస్తాడు. డబ్బులు శారదకిస్తాడు. శారద ఆ డబ్బుల్ని చూసి ఎంతో సంతోషపడుతుంది. మావయ్య, ఆటో ఎక్కడా? పరమేష్కి అమ్మేశానుకోల్లా. శారద, కట్నం డబ్బులిచ్చి కూతుర్ని కాపురానికి పంపు. మీరు తాతయ్య కాబోతున్నారండి, నేను అమ్మమ్మనవుతున్నాను అని శారద చెప్పినా ప్రసాదేమీ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు. ఇక అదే రోజు రాత్రి అల్లుడు రాగానే శారద డబ్బులిచ్చి కూతుర్ని పంపిస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రసాదు తన ఆటో మీదే బెంగ పెట్టుకుంటాడు. జ్వరం వస్తుంది. ఆటో, నా ఆటో అంటూ కలవరిస్తూ ఉంటాడు. అందరూ ఉండి ప్రసాద్ బాధని చూడలేకపోతారు. అనామిక అనాథాశ్రమంలో ఉన్న మామిడి చెట్టు దగ్గరికొస్తుంది. బాధపడకు తల్లి, ఆటో మీద బెంగ పెట్టుకున్న నీ మామ ప్రసాద్ని నేను బ్రతికిస్తాను కదా అని చెప్పి మామిడి పండు కాస్త ఆటోలా మారిపోయింది. అనామిక ఆ మామిడి పండు ఆటోలో కూర్చుంటుంది. మామిడి ఆటో రోడ్డు మీద అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా వావ్ అంటూ చూస్తూ ఉంటారు. సరికొత్త ఆటో మోడలేదో మార్కెట్లోకి వచ్చిందని ఆశ్చర్యపోతూ ఉంటారు. మామిడి ఆటో శారద ఇంటికొచ్చి ఆగుతుంది. వెళ్ళి ప్రసాద్ని లేపి ఎంత కష్టమైనా బయటకు తీసుకురా తల్లి అని చెప్పగానే అనామిక సంతోషంగా ఇంట్లోకి వెళ్తుంది. శారద సహాయంతో ప్రసాద్ని బయటకు తీసుకుని వస్తుంది. ప్రసాదు ఆ మాయా మామిడి ఆటోని చూడగానే ఎంతో సంతోషపడతాడు. అదే సంతోషంతో మామిడి ఆటో ఎక్కి కూర్చుంటాడు. పిల్లలు, ఈ మాయా మామిడి ఆటోని మీరు కూడా ఎక్కండి. అలాగే తాతయ్య, మేము ఎక్కుతాం. ఈ ఆటో చూడ్డానికి భలే బాగుంది తాతయ్య. నేను కూడా తప్పకుండా ఎక్కుతాను తాతయ్య అని పిల్లలిద్దరూ చెప్పి ఆ మాయా మామిడి ఆటోని సంతోషంగా ఎక్కుతారు. ఇక ప్రసాద్ సంతోషంగా మామిడి పండు ఆటోని నడుపుతూ ఉంటాడు. ఆటో మీద తనకు కలిగిన బెంగ అనామిక వల్ల తీరిపోతుంది. తన ఆరోగ్యం కూడా నయమవుతుంది. ఆ మాయా మామిడి ఆటో సరికొత్తగా ఉండటంతో కస్టమర్లు కూడా ఆ ఆటోని ఎక్కటానికి ఎంతో ఇష్టపడతారు. ప్రసాద్ ఆటో అలా నడిపి అలా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు.
ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సంతోషం పట్టలేని శారద గట్టిగా, యావండి బాబు రమేషు, కోళ్ళ అనామిక, పిల్లలు హరీషు, భవ్య అందరట రండి. మీ అందరికి నేను ఒక శుభవార్త చెప్పాలి అని అనటంతో అందరూ వచ్చి శారద ముందు నిలబడతారు. అయోమయంగా శారద వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అందరు నన్ను అయోమయంగా చూస్తున్నారు? నాకేమి పిచ్చి పట్టలేదు, నాకేమీ మాయదోపం దొరకలేదు. మరెందుకు శారదా అంతలాగా అరిచావు? నేను అరవలేదండి, ఒక శుభవార్త చెప్పాలని మిమ్మల్ని అందరిని ఇక్కడికి పిలిచాను అని శారద అంటుంది. ఆ మాట వినగానే ప్రసాద్ బిక్కమొహంతో తనలో తాను, ఏంటి శారద ఇప్పుడు శుభవార్త చెప్తుందా? మనవడు మనవరాలతో ఆడుకోవాల్సిన వయసులో అమ్మవడం అంటే కొడుకు కోళ్ళేమనుకుంటారు? అయినా ఈ వయసులో శారద తల్లి కావడం ఏంటి? ఇది నిజంగా 8వ వింత. ఇప్పుడు నేను కొడుకు కోడలు ముందు తలెత్తుకుని ఎట్ట తిరగాలి అని అనుకుంటూ కొడుకు రమేష్ని చూస్తాడు. రమేష్ కూడా తండ్రిని అదోలా చూస్తాడు. తనలో తాను, అయ్యో నాన్న, ఈ వయసులో నాకు తమ్ముణ్ణిస్తే ఎలా నాన్నా? కోడలు మనవడు మనవరాలు ఏమనుకుంటారోనన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందా? నా కొడుకు హరీషు, కూతురు భవ్యలు ఆ చిన్నపిల్లాన్ని చూపించి ఎవరో అని అడిగితే నా తమ్ముడు అని చెప్పాలా? దేవుడా, ఏంటి వింత అని అనుకుంటూ అనామిక వైపు చూస్తాడు. అనామిక కూడా తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇలాంటిదేదో జరుగుతుందని అత్తయ్య మావయ్య ఇద్దరు కలిసి వాళ్ళ పెళ్లి రోజున ప్రేమికుల్లాగా టౌన్ మొత్తం తిరిగినప్పుడే అనుకున్నాను ఇలాంటి శుభవార్త ఏదో నిజమవుతుందని. అత్తకు పురుడు పోసి కోడలుగా నాకే పేరొచ్చేలా ఉంది అని అనుకుంటూ జీవకలలేని ముఖాలతో ఉన్న అందరినీ శారద చూస్తుంది. ఏవైనా అందరికీ శుభవార్త చెబుతానని పిలిస్తే అందరూ వచ్చారు. ఎందుకు ఆ శుభవార్త ఏంటని ఎవరు అడగరా? అడిగే స్వేచ్ఛను ఎవరు తీసుకోరా అని అంటుంది. అప్పుడు ప్రసాద్ బిక్కమొహం వేసుకుని, ఇప్పుడెన్నో నెల శారదా? ఇది మే అంటే 5వ నెల. సమ్మరు, ఇది ఎండాకాలం కదండి. నేనడుగుతుంది ఈ సమ్మర్ నెల గురించి కాదు. మరే నెల గురించి మీరు అడుగుతున్నారు? అదే అత్తయ్య, మీరు శుభవార్తని అన్నారు కదా, మావయ్య మరొకటి అనుకుంటున్నారు అని అనామిక చెప్పగానే శారద కోపంగా చూస్తూ, చాలే సంబరం, శుభవార్త అంటే ఇక అదొక్కటే ఉంటదా? పెద్ద రకం వయసుకు వచ్చింది కానీ మనసుకు రాలేదు. అది ఇంకా 30 దగ్గర ఆగిపోయినట్టుంది. అది కాదు శారదా. మరో మాట మాట్లాడితే మిమ్మల్ని కొట్టేస్తాను. సరేలేమ్మా, ఇంతకు నువ్వు చెప్తానన్న శుభవార్త ఏంటి? ఇప్పుడు సమ్మర్ సెలవులు కదా, టౌన్లో ఉంటున్న మీ చిన్నమ్మ, బాబాయి, 2 చెల్లెళ్ళు మన ఇంటికి వస్తున్నారంట అని శారద చెప్పగానే ప్రసాదు సంతోషపడతాడు. ఏంటి శారదా, నువ్వు చెప్పే నిజమా? టౌన్ సుందర్ వస్తుందా? ఎంత శుభవార్త చెప్పావు అని ప్రసాద్ సిగ్గుపడుతూ ఉంటాడు. అది చూసి రమేష్, అనామిక నవ్వుకుంటారు. మరీ అంత సిగ్గుపడబాకండి, మా చెల్లి సొంతరంతో పాటు మీ తమ్ముడు గోపాలం కూడా వస్తున్నాడు అని చెప్పగానే ప్రసాద్ ముఖం వాడిపోతుంది. అది చూసి శారద నవ్వుకుంటూ, కాళ్ళా, ఇక నుంచి నీకు డబల్ పని తప్పదు. భలే వారే అత్తయ్య, డబల్ పనే ఉంది చెప్పండి. మన ఆత్మీయులు కాబట్టి మన ఇంటికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళని మనకున్నంతలో సంతోషంగా చూసుకోవాలి. చూసుకుంటాను, మీరేమి ఇబ్బంది పడకండి. మీకు చెల్లెమ్మైతే నాకు చిన్నత్తయ్యే కదా, నా కోడలో బంగారం అని మెచ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. పిల్లలు హరీషు, భవ్యలు ఆడుకోవడానికి వెళ్తారు. ఓ 2 రోజుల తర్వాత శారద చెల్లెలు సుందరి, సుందరి భర్త గోపాలం, వాళ్ల కూతుర్లు ప్రసన్న, కావేరి లగేజీలతో పాటు శారద ఇంటికొచ్చారు. పలకరింపులు అవి అయ్యాక అందరూ ఇంట్లోని సోఫాలో కూర్చుంటారు. అందరికీ అనామిక చల్లచల్లని మజ్జిగని గ్లాసుల్లో తీసుకొచ్చి అందిస్తుంది. చిన్నత్తయ్య, చిన్నమావయ్య, ఆడపడుచులు ఎండని పడొచ్చారు కదా. మామూలు ఎండ కాదు కోడలా, మహా ఎండ. అందుకే చిన్నత్తయ్య అందరికీ టీ తీసుకురాకుండా మీ అందరికీ చల్లగా ఉంటుందని మజ్జిగ తీసుకొచ్చాను. నీ మనసు బంగారం కోళ్ళ అని చెప్పి సుందరం, గోపాలం చల్లటి మజ్జిగ గ్లాసులు తీసుకుని తాగుతూ ఉంటారు. ఇక అనామిక తన ఆడపడుచులు ప్రసన్న, కావేరీల దగ్గరికి వచ్చింది. ప్రసన్న, కావేరి, ఇదిగోండి, మీరు కూడా మజ్జిగ తీసుకోండి. వదినా, మమ్మీ డాడీ అంటే పాతకాలం వాళ్ళు కాబట్టి మజ్జిగ తాగుతున్నారు. మేము మోడర్న్ కదా, మేమైతే మజ్జిగ తాగం. మాకు కూల్ డ్రింక్ కావాలి. అవును వదినా, ఈ మజ్జిగొద్దు, మాకు కూల్ డ్రింక్స్ కావాలి. వెళ్ళి ఆ కూల్ డ్రింక్స్ మాకు తీసుకురా. అలాగే కావేరి,
ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి కూల్ డ్రింక్స్ కోసం వెళ్ళిపోతుంది. శారద, సుందరి మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి కావేరీ, ప్రసన్నలకి అందిస్తుంది. వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఆ రోజు చాలా సందడిగా గడుస్తుంది. ఇక మరుసటి రోజున కిచెన్లో కంగారు పడుతున్న కోడలు అనామిక దగ్గరికి అత్తగారు శారద వచ్చింది. కోళ్ళ, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైందని? గ్యాస్ అయిపోయింది అత్తయ్య. ఇప్పుడు వంట ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. గ్యాస్ అయిపోయిందా? సరేలే, మన ఊర్లో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో బండ ఉందేమో అడుగు. ఎవరో ఒకరు ఎత్తారుగా, దానికి ఇందుకు అంత కంగారు పడిపోతున్నావు? వెళ్ళొచ్చాను అత్తయ్య. ఇంకో సిలిండర్ ఎవరి దగ్గర లేదంట. ఇప్పుడు నాకు వంట ఎలా చేయాలో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. కరెంట్ పోయి ఉంది కదే, దాని మీద చేసేరాదు? కరెంట్ పోయి గంట అవుతుంది అత్తయ్య. ఇంట్లో ఉన్న వేడిని భరించలేక అందరూ కలిసి అడవిలో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్లారు. చూస్తేనేమో లంచ్ టైం అయిపోతుంది. ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టమని చెప్పి మరీ వెళ్లారు. చూస్తే గ్యాస్ అయిపోయింది, కరెంట్ లేదు. ఇప్పుడు ఎలా వంట చేయాలో ఏమో ఏమీ అర్థం కావట్లేదు. మీరే ఏదో ఒక ఐడియా చెప్పండి అత్తయ్య. పెరట్లో పాక వంటగది ఉంది కదా కోళ్ళ, అందులో ఈ పూటకు వంట చేసేయి, తర్వాత ఏదో ఒకటి చూద్దాంలే. అత్తయ్య, ఆ వంటగదిలో ఉన్నది కట్టెల పొయ్యి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే చాలా కట్టెలు కావాలి కదా, మరెలాగా? వెళ్ళి తీసుకురా కోళ్ళ. ఈరోజు నీకు వంట కష్టం తప్పేలాగలేదు, వెళ్ళి తొందరగా అని చెప్పగానే కోడలు అనామిక బాధపడుతూ గొడ్డలి, ఒక రుమాలు తీసుకుని ఎండలో నడుస్తూ అడవికి చేరుకుంటుంది. అక్కడ ఎండిపోయిన కట్టెలను కొట్టుకుని చెమటలు కారుతుంటే, దాహం వేస్తుంటే అతి కష్టం మీద పెరట్లో ఉన్న పాక వంటగది దగ్గరకొచ్చింది. ఆ కట్టెలతోనే అక్కడ వంట చేయటం మొదలుపెట్టింది. అనామికకు విపరీతంగా చెమటలు ధారల్లాగా కారుతూ ఉంటాయి. హోర్ నాయనో, పైనుంచేమో సూర్యుడి మంట, ఇక్కడేమో కట్టెలు పొయ్యి మంట, వేడిగా వీస్తున్న గాలి మంట. ఇన్ని మంటల నడుమ వంట చేయడం బాబోయ్ అని అనుకుంటూనే వంట చేస్తూ ఉంటుంది. అలా వంట చేస్తున్నప్పుడు అనామిక చెమట చుక్కలు వంటలో పడుతూ ఉంటాయి. అదేమీ అనామిక గమనించుకోకుండా వంట పూర్తి చేసేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి శారద కూడా వస్తుంది. అనామిక, అడవికి వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, భోజనం అయ్యిందా అని ఏం చెప్పమంటావు? వచ్చేయమని చెప్పండి అత్తయ్య, వంటంతా రెడీ అయిపోయింది. చెమటతో పూర్తిగా స్నానం చేసినట్టున్నావు కదా కోళ్ళ, వెళ్ళి ఒకసారి స్నానం చేసుకునిరా. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది. ఇంతలో బయటకు వెళ్లిన వాళ్ళంతా తినటానికని ఇంటికొస్తారు. అందరూ కింద కూర్చుంటారు. అనామిక కూడా ఫ్రెష్ అప్ అయి వస్తుంది, అందరికీ వడ్డిస్తుంది. ఇక అందరూ సంతోషపడుతూ తమకిష్టమైన భోజనం కదా, కడుపు నిండా తినాలని నోట్లో పెట్టుకుంటారు. అంతే, అందరూ తూతు అని ఊసేస్తారు. అనామికకేమీ అర్థం కాదు. వాళ్ళందరి వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది? ఎందుకలా అందరూ ఉమ్మేస్తున్నారు? కూరలేం బాలేదా? ప్రతి దానిలో ఉప్పు ఎక్కువగా వేసుకోవాళ్ళ? లేదత్తయ్య, నేను చాలా తగ్గించే వేశానే. లేదు లేదు కోళ్ళ, చాలా ఎక్కువగా అయింది. నాకు తెలిసి పాక వంటగదిలో చేసావు కదా, ఎండకు వేడికి కారిన నీ చెమట మొత్తం ఇదిగో ఈ వంటల్లో పడినట్టుంది అని అనగానే ఇక ప్రసన్న, కావేరి, గోపాలం వికారం వచ్చి వాంతులు చేసుకుంటారు. అయ్యో, అందరూ నన్ను మన్నించండి. ఎండాకాలం సెలవులని సరదాగా గడిపిపోవడానికి మా ఇంటికొచ్చారు. అంత బ్యాడ్ లక్, గ్యాస్ అయిపోయింది. బయట ఎవరిని అడిగినా గ్యాస్ సిలిండర్ దొరకలేదు. కరెంటు పొయ్యి మీద చేద్దామంటే పవర్ కట్ అయిపోయింది. ఇక చేసేదేం లేక ఈ కట్టెల పొయ్యి మీద చేశాను. అందువల్ల ఈ పొరపాటు జరిగింది. ఎవరు ఏమనుకోకండి. అవును చెల్లి, కోడలను తప్పుగా అనుకోబాకండి. మన ఆకలి తీర్చడానికి అందుబాటులోని కట్టెల కోసం అడవికి వెళ్ళి మరీ కట్టెలు తీసుకొచ్చి అంతెండలో వంట చేసింది. ఏదో అనుకోకుండా అట్ట జరిగిపోయింది. లేదక్క, కావాలని నీ కోడలు ఇదంతా చేసింది. మేము రావడం తనకి ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ఉన్నట్టుంది. అలా కాదు మమ్మీ, వదిన కావాలని చేసినట్టు అనిపించడం లేదు. నిన్న మనం వచ్చినప్పుడు వదిన ఎంత మంచిగా వంట చేసిందో చూశాం కదా. నిన్న మంచిగా చేసి ఇప్పుడు సరిగ్గా చేయలేదంటే మమ్మీ చెప్పింది ఎందుకో నాకు నిజమనిపిస్తుంది. మా కోడలు గురించి, తన వంట గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను శారద వినం. ఏదో ఈరోజు అనుకోకుండా అలా జరిగింది అంతే అని చెబుతూ ఉండగా గ్యాస్ అనే పిలుపు వినబడుతుంది. అనామిక గుమ్మం దగ్గరికి వచ్చి చూస్తుంది. అక్కడ గ్యాస్ సిలిండర్ ఉంటుంది. అనామిక చాలా సంతోషిస్తుంది. ఎవరు బాధపడకండి, ఇప్పుడే గ్యాస్ వచ్చేసింది. 1 గంటలో మళ్ళీ అందరికీ అన్ని రకాల ఫుడ్ రెడీ చేస్తాను అని చెప్పి అనామిక కిచెన్లోకి వెళ్ళిపోతుంది.
సమయానికి పవర్ కూడా రావటంతో గెస్ట్లందరూ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు. అలా గంట గడుస్తుంది. అనామిక అందరికీ రుచికరమైన వంటల్ని సిద్ధం చేసేస్తుంది. అందరూ వచ్చి కూర్చోండి, రుచికరమైన వంటలు రెడీగా ఉన్నాయి అని చెప్పటంతో అందరూ భోజనానికి కూర్చుంటారు. ఇక అనామిక అందరికీ వడ్డిస్తుంది. అందరూ ప్రశాంతంగా తింటారు. ఆ వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అప్పుడు వంటల్లో నిజంగానే చెమట కలిసి ఉంటుందని మాట్లాడుకుంటూ ఇప్పుడు సంతోషంగా భోజనం చేస్తారు. ఆ సమ్మర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.